నిందారహితులుగా నువ్వు జీవిస్తే భయంకరమైనటువంటి ప్రళయము నుండి నువ్వేమంటావట తప్పించబడతావు. నిందారహితులుగా ఉంటే నీకు భయంకరమైనటువంటి ప్రళయం వంటి సమస్యలు వచ్చినా, ప్రళయమే నీ మీదకి విరుచుకుపడినా దేవుడు అంటున్నాడు, వారిని నేను కాపాడుతాను, వారిని నేను రక్షిస్తాను, వారిని నా రెక్కల కింద వారిని భద్రపరుస్తాను, ప్రళయం వచ్చినా వారిని ఏమీ చేయదు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? వారు నిందారహితులుగా వారు ఉంటున్నారు. నీ కాలేజీలో నీవు నిందారహితులుగా ఉండాలా, నీ స్కూల్లో నిందారహితులుగా ఉండాలా, నీ ఉద్యోగంలో నీవు నిందారహితులుగా ఉండాలా, నీ వ్యాపారంలో నీవు నిందారహితులుగా ఉండాలా. పలానా వ్యక్తి అంత మంచి ఉద్యోగస్తుడండి, వాడు ఒక చిన్న లంచం తీసుకున్నాండి, వాడు చిన్న తప్పు పని కూడా చేయడండి, వాడు చాలా యథార్థవంతుడండి, వాడు నమ్మకస్తుడండి, అలాగే సంఘంలో కూడా వాడు నమ్మకస్తుడండి అనేటువంటి ఒక మంచి పేరు నీవు సంపాదించుకోవాలా. అది దేవుని ఎదుట మొట్టమొదటిగా, తర్వాత నీ యజమాని దగ్గర, నీ సేవకుని దగ్గర నీవు మంచి పేరు నీవు సంపాదించుకోవాలా. నిందారహితుడిగా నీవు బతకాలా. క్రైస్తవుడండి, వీడు తాగడు, వీడు క్రైస్తవుడండి, వీడు తిరగడు, వీడు దేవుడు నమ్ముకున్నాడండి, ఈ విధంగా వాడు తప్పుడు దారిలో వాడు ప్రయాణం చేయడు అని మనము నిందారహితులుగా మనము జీవించగలిగితే గొప్ప ప్రళయము నుండి ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ప్రళయం నుండి తప్పిస్తాడు. హల్లెలూయా.